శ్రీకృష్ణుని అవతారం, ఆయన లీలల గురించి మనం కథలు కథలుగా చెప్పుకుంటాం. రేపల్లెలో చిన్న కృష్ణుడిగా మొదలుకుని ద్వారకాధీశుడిగా, కురుక్షేత్రంలో అర్జునుడికి గీతోపదేశం చేసి జగద్గురువుగా ఆ మాధవుడు పోషించిన పాత్రలు ఎప్పటికీ ప్రత్యేకమే. ఇక గోపాలుడి జీవితం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎక్కువగా మనకు రాధ పేరు వినిపిస్తూ ఉంటుంది. రాధా కృష్ణులను ప్రేమకు చిహ్నంగా చెబుతుంటారు. ఆ ప్రేమ కథలో మోహనవంశీ నవలతో రచయిత్రి తెన్నేటి హేమలత మరో కొత్త కోణాన్ని చూపించారు. ఈ నవల రాధ కోణంలో రాసిన కృష్ణుడి నవల. మనకు తెలిసిన మహాభారత పాత్రలు అన్నీ ఇందులో ఉంటాయి. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేయడంతో ఈ నవల ముగుస్తుంది. కృష్ణుడి ప్రేమతత్వం చుట్టూ ఈ నవల సాగుతుంది. శ్రీకృష్ణుడు సాంప్రదాయవాది కాదు, ఆధునికతను ఆ రోజే పరిచయం చేసిన తాత్వికుడు అనే అంశాన్ని రచయిత ఈ నవల రూపంలో తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ నవలకు అప్పట్లో ఎన్నో వాదోపవాదాలు, విమర్శలకు దారితీసింది. అలాగే ఎన్నో మన్ననలు కూడా పొందింది. స్త్రీ భావస్వాతంత్రం, ప్రేమ, మనసు లాంటి అంశాలతో రాసిన పుస్తకం చదవాల్సిందే.